ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ డెసిమల్స్లోని ఎక్సైజ్ నెంబర్ 6.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని మటుకు స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఒక లైక్ అయితే చేయండి, కామన్ లైక్. ఎక్సైజ్ నెంబర్ 8.1 ద ఫస్ట్ రోమన్ విచ్ ఈస్ ద గ్రేటర్. ఇచ్చిన 2 డెసిమల్స్లోని ఏది పెద్దది అని అడుగుతున్నాడు. సో విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అని అడుగుతున్నాడు. చూడండి, దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మిగతా అన్ని కూడా ఈజీగా చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఆల్రెడీ నేను కాన్సెప్ట్లో చెప్పాను. సో 0.3, 0.4, 0.3 అంటే అర్థం ఏంటి? 3/10. 0.4 అంటే అర్థం ఏంటి? 4/10. ఆల్రెడీ మనకు ఫ్రాక్షన్స్లో తెలుసు. సో డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంటే పైన న్యూమినేటర్లో ఏదైతే పెద్దదో అదే మనకి పెద్దది కనుక మనకి సో 0.4 లేదంటే 4/10 అనేది పెద్దది. అంటే దీన్ని ఒక ప్రాక్టికల్గా కూడా చూపించవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. సో అవుట్ ఆఫ్ 10లో మనకి 3 బాల్స్ అనేవి కలర్ వేసారు అనుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. అవుట్ ఆఫ్ 10 బాల్స్లో 4 బాల్స్కి కలర్ వేసారు. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా ఈ 2 సెట్స్లో కూడా ఏ సెట్కి మనకి ఎక్కువ కలర్స్ వేసారు? ఈ సెకండ్ సెట్కి. అంటే సో 4 బాల్స్ ఇక్కడ కలర్ వేసారు, ఇక్కడ 3 బాల్స్కి కలర్ వేసారు, అంటే ఇదే ఎక్కువ వేసారు అనమాట. అంటే ఇదే పెద్దది అనమాట. అంటే 0.4 అనేది పెద్దది అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ రాయొచ్చు అనమాట. 0.4 ఈస్ గ్రేటర్ దాన్ 0.3 ఇలా రాయొచ్చు అనమాట. లేదు సార్ నేను సింపుల్గా రాస్తాను సార్ అంటే ఇలా రాయండి. సో 0.4 ఈజ్ గ్రేటర్ దాన్ 0.3 ఇలా రాసినా పర్లేదు, సింబల్స్లో ఇలా రాసినా పర్లేదు. సో ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో 0.07, ఇక్కడ 0.02, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కనుక రెండు సమానం. పాయింట్ తర్వాత ఇక్కడ 0 ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ 0 ఉంది, అది కూడా సమానమే. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఇది 100th ప్లేస్. ఇక్కడ 2 ఉంది. సో 7 ఎక్కువ, 2 ఎక్కువ, 7 ఎక్కువ కనుక మనం ఏం రాస్తాం ఇక్కడ? 0.07 ఈస్ greater than 0.02. దీన్ని సింబాలిక్గా ఎలా చూపించవచ్చు? 0.07 ఈజ్ గ్రేటర్ దాన్ 0.02 అని చూపించవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఉంది, ఇక్కడ 0.8 ఉంది. సో అంటే దీనికి పాయింట్ పెట్టుకుని 0 రాయొచ్చు. అంటే 3.0. వాడు 3 ఇచ్చినా 3.0 ఇచ్చినా ఒకటే. 3.0 అక్కడ 0.8. సో పాయింట్ ముందు 3 ఉంది, ఇక్కడ పాయింట్ ముందు 0 ఉంది. మీకు చెప్పాను హోల్ నెంబర్స్ ముందు కంపేర్ చేయాలి. ఇక్కడ హోల్ నెంబర్స్ కంపేర్ చేస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో 0కి 3కి కంపేర్ చేస్తే 3 ఎక్కువ కనుక 3.0 ఎక్కువ, 0.8 తక్కువ. సో ఇక్కడ ఏం రాస్తాం? 3.0 ఈజ్ గ్రేటర్ దాన్ 0.8. దీన్ని సింబాలిక్ ఎలా రాయొచ్చు? సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0.8. ఇక్కడ చూడండి 0.5 ఉంది, 0.05 ఉంది. అంటే పాయింట్ తర్వాత మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత 2 ప్లేస్ ఉన్నాయి కనుక మనం 5 తర్వాత 0 రాసుకోవచ్చు అని మీకు చెప్పాను. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 5 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 0 ఉంది. సో 5 ఎక్కువ, 0 ఎక్కువ అంటే 5 ఎక్కువ కనుక ఇదే ఎక్కువ కనుక ఇప్పుడు దీని ఏం రాయొచ్చు? 0.50 ఈజ్ గ్రేటర్ దాన్ 0.05. దీని సింబాల్గా ఏం రాయొచ్చు? 0.5 ఈజ్ గ్రేటర్ దాన్ 0.05. నెక్స్ట్ ఇక్కడ 1.23 ఉంది, అక్కడ 1.2 మాత్రమే ఉంది. అంటే దీని పక్కన మనం 0 రాసుకోవచ్చు. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ 2 ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ 2 ఉంది, 2 తర్వాత ఇక్కడ 3 ఉంది,
ఇక్కడ 2 తర్వాత ఏమీ లేదంటే 0 ఉన్నట్టు అన్నమాట. అంటే 3 ఎక్కువ 0 ఎక్కువ 3 ఎక్కువ అంటే ఇదే ఎక్కువ. సో కనుక ఏం రాయొచ్చు దీన్ని 1.23 ఈజ్ గ్రేటర్ దాన్ 1.2. సో ఇప్పుడు దీని సింబాల్గా ఏం రాయొచ్చు 1.23 ఈజ్ గ్రేటర్ దాన్ 1.2 అని రాయొచ్చు. పెద్దది అంటే గ్రేటర్ దాన్ సింబల్ వాడాలి, చిన్నది అంటే లెస్ దాన్ సింబల్ వాడాలి. వాడు పెద్దది అడిగాను కానీ మనం ఓన్లీ గ్రేటర్ దాన్ సింబల్ వాడాలి. ఇక్కడ చూడండి 0.099, ఇక్కడ 0.1 ఉంది అంటే పాయింట్ తర్వాత ఇక్కడ 0 ఉంది, పాయింట్ తర్వాత 1 ఉంది. అంటే మనం జనరల్గా ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్లేసెస్ కనుక ఇదే పెద్దదే అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. మీకేం చెప్పాను, అందుకే ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కనుక ఇక్కడ 3 ప్లేసెస్ చేయాలంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో మనం జనరల్గా చూస్తే ఇక్కడ 99 ఉన్నట్టు పాయింట్ తర్వాత, జనరల్గా చూస్తే ఇక్కడ 190 ఉన్నట్టు. సో 99 పెద్దది, 190 పెద్దదా, 190 పెద్దది. ఆ విధంగా కంపేర్ చేసినా సరే మనకి అదే పెద్దది. లేదా నేను ఈ ప్రాసెస్లోనే వెళ్తాను అంటే పాయింట్ తర్వాత 0 ఉంది, పాయింట్ తర్వాత 1 ఉంది అంటే ఇదే పెద్దది. కనుక మనం ఇక్కడ ఏం రాస్తాం 0.19 ఈజ్ గ్రేటర్ దాన్, వాడు అదే ఇచ్చాడు కనుక అదే రాస్తాం, ఈజ్ గ్రేటర్ దాన్ 0.099. సింబల్కి ఏం రాయొచ్చు therefore 0.19 ఈజ్ గ్రేటర్ దాన్ 0.099. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1.5 ఉంది, ఇక్కడ 1.50 ఉంది. ఓకే, పాయింట్ తర్వాత 5 ఉంది, పాయింట్ తర్వాత 5 ఉంది. 5 తర్వాత ఏమీ లేదంటే ఇక్కడ 0 ఉన్నట్టు అర్థం. ఇక్కడ 0 ఉంది, 5 తర్వాత ఇక్కడ కూడా 5 తర్వాత 0 ఉంది. అంటే ఏంటి, ఈ రెండు ఈక్వల్, గ్రేటర్ అంది రెండిట్లో పెద్దది ఏది, రెండు ఒకటే అన్నమాట. అంటే ఇక్కడ ఏం రాస్తాం సింబల్గా రెండు ఈక్వల్ కనుక 1.5 ఈజ్ ఈక్వల్ టు 1.50. దీని సింబల్గా ఏం రాస్తాం 1.5 ఈజ్ ఈక్వల్ టు 1.50. చెప్పాను కదా, పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్ తర్వాత ఎన్ని జీరోస్ అయినా మనం పెట్టుకోవచ్చు. అంటే 1.5 అన్నా, 1.50 అన్నా, 1.500 అన్నా, 1.50000000 అన్నా 1.5. ఓకేనా. నెక్స్ట్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, పాయింట్ తర్వాత 4 ఉంది, పాయింట్ తర్వాత 4 ఉంది, 4 తర్వాత 3 ఉంది, 4 తర్వాత 9 ఉంది. అంటే మనం కంపేర్ చేయాల్సింది 4 తర్వాతది కంపేర్ చేయాలి. 3 ఎక్కువ 9 ఎక్కువ, సో 9 ఎక్కువ కనుక ఇదే పెద్దది. కనుక 1.490 ఈజ్ గ్రేటర్ దాన్ 1.431. సో సింబాల్కి ఏం రాయొచ్చు 1.490 ఈజ్ గ్రేటర్ దాన్ 1.431 రాసి బాక్స్ పెట్టండి. నెక్స్ట్ చూద్దాం. 3.3 ఉంది, 3.300 ఉంది. చెప్పాను కదా మీకు 3.3 తర్వాత ఎన్ని జీరోస్ కావాలంటే అంటే అవన్నీ ఈక్వల్ అనమాట. సో ఇక్కడ ఏం రాయొచ్చు 3.3 ఈజ్ ఈక్వల్ టు 3.300. 3.300 సింబాల్కి ఏం రాయొచ్చు 3.3 ఈజ్ ఈక్వల్ టు 3.300. ఈ జేసమ్ అనేది ఇంకొంచెం వెరైటీ చేస్తాం, ఇంకో మెథడ్లో కూడా చేద్దాం. ఇంకో మెథడ్ చేద్దాం, చూడండి. దీన్ని రాయొచ్చు 5 ప్లస్ 6/10 ప్లస్ 4/100. దీన్ని రాయొచ్చు 5 ప్లస్ 6/10 ప్లస్ 0/100 ప్లస్ 3/1000 ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6/10 ఉంది, ఇక్కడ 6/10 ఉంది, ఇక్కడ 4/100 ఉంది, ఇక్కడ 0/100 ఉంది. మరి 100కి 4 ఎక్కువ, 100కి 0 ఎక్కువ, 100కి 4 ఎక్కువ కనుక ఈ రెండిట్లో ఇదే పెద్దది. ఆ విధంగా కూడా కంపేర్ చేయొచ్చు. సో కనుక ఇప్పుడు మనం ఏం రాయొచ్చు 5.64 ఈజ్ గ్రేటర్ దాన్ 5.603. సో దీని సింబాల్కి ఏం రాయొచ్చు 5.64 ఈజ్ గ్రేటర్ దాన్ 5.603. ఇది ఫస్ట్ రోమ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ రోమన్. మేక్ 5 more ఎగ్జాంపుల్స్. ఇంకొక 5 ఎగ్జాంపుల్స్ తీసుకోండి.
ఫైండ్ ద గ్రేటర్ నెంబర్ ఫ్రమ్ దమ్, అందులో పెద్దదాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఓకే, 5 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 1.23, 1.32 ఒక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ 23.57, 21.67 or 47. Third example 76.12, 76.09. Third example. Next, fourth example 999.99, 999.98. Fifth example 37.73, 73.37. ఇలా ఒక 5 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఏది పెద్దదో ఏది చిన్నదో చూద్దాం. సో 1.2 ఉంది, 1.3 ఉంది, అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది, ఇదే పెద్దది కనుక therefore 1.32 ఈజ్ గ్రేటర్ దాన్ 1.23. ఇక్కడ పాయింట్ ముందు 23 ఉంది, ఇక్కడ పాయింట్ ముందు 21 ఉంది, అంటే 23, 21లో ఏది పెద్దది, 23 పెద్దది కనుక డైరెక్ట్గా ఇక్కడ రాసొచ్చు. సో therefore 23.57 ఈజ్ గ్రేటర్ దాన్ 21.47. ఇక్కడ 76 ఉంది, ఇక్కడ 76 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 0 ఉంది, అంటే ఇదే పెద్దది. సో therefore 76.12 ఈజ్ గ్రేటర్ దాన్ 76.09. నాకు నచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి. కంపేరింగ్ చేయడం వస్తుంది కనుక మీరు కంపేర్ చేయొచ్చు. చూడండి 999 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 999 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 9 ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 9 ఉంది, 9 తర్వాత ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 తర్వాత 8 ఉంది. సో 8 9 కంపేర్ చేస్తే 9 ఎక్కువ, అంటే ఇదే ఎక్కువ. సో therefore 999.99 ఈజ్ గ్రేటర్ దాన్ 999.98. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ముందు 37 ఉంది, ఇక్కడ పాయింట్ ముందు 73 ఉంది, సో ఆటోమేటిక్గా 73 ఎక్కువ కనుక సో therefore 73.37 ఈజ్ గ్రేటర్ దాన్ 37.73. సో ఇదండి మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు కనుక అర్థమైతే సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మంచి కామెంట్స్ ఉంది, అదేవిధంగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనం 8.2లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.